హే గైస్, దిస్ ఇస్ పవన్. వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన చేతుల్లో ఏంటంటే రియల్మీ బడ్స్ ఎయిర్ 3 నియో అయితే ఉన్నాయి. మనం దీన్ని అయితే అన్బాక్సింగ్ చేసేద్దాం. ఒకసారి దీని ఫుల్ స్పెసిఫికేషన్స్ అలాగే మనకి ఫుల్ రివ్యూ అయితే చూసేద్దాం అనమాట ఈ వీడియోలో. సో మనకు ఆల్రెడీ రియల్మీ టెక్ లైఫ్ T100 అయితే ఉన్నాయి మన దగ్గర. దీనికి మధ్య కంపారిజన్ వీడియో కూడా చేద్దాం అనమాట. సో మనం ఏది తీసుకుంటే బెస్ట్ అన్నది కూడా వీడియో అయితే చేద్దాం అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని అయితే అన్బాక్సింగ్ చేసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని స్పెసిఫికేషన్స్ అయితే చూసేద్దాం. సో మనకి ఇక్కడ వచ్చేసరికి రియల్మీ బడ్స్ ఎయిర్ 3 నియో అయితే ఉన్నాయి. ఇక్కడ పేరు అయితే ఎలా పెట్టారు, ఇక్కడ మనకి మోడల్ ఏ విధంగా లోన్ ఉంటుంది అన్నది మనకి ఇమేజ్ అయితే చూపించారనమాట. అండ్ ఇక్కడ ఇది వచ్చేసరికి మనకి డోల్బీ అట్మాస్ అయితే వర్క్ చేస్తుంది. ఇక్కడ డోల్బీ అట్మాస్ అని ఉంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి మనకి 30 అవర్స్ టోటల్ ప్లే బ్యాక్ టైం మన కేస్తో ఇంక్లూడ్ అయ్యి 30 అవర్స్ ప్లే బ్యాక్ టైం అయితే వస్తుంది. ఇది 10mm డైనమిక్ డ్రైవర్స్ అయితే వర్క్ చేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏఐ నాయిస్ క్యాన్సిలేషన్, వాయిస్ కాల్స్ కోసం వాటి గురించి. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఇక్కడ 10 minutes ఛార్జ్ ఫర్ 120 minutes ప్లే బ్యాక్ టైం అయితే ఇచ్చారు. ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేశారు, కానీ వీళ్ళు కేసులో ఇచ్చే కేబుల్ మాత్రం ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ అయితే చేయదు. అండ్ ఇక్కడ వచ్చేసరికి 88 milliseconds స్లో లేటెన్సీ గేమింగ్ మోడ్ అయితే ఉందన్నమాట ఆప్షన్. అండ్ ఇది కనెక్టివిటీకి వచ్చేసరికి బ్లూటూత్ 5.2తో అయితే వర్క్ చేస్తుంది. ఇదేంటి మనకి టెక్ లైఫ్ బడ్స్లో ఏమో బ్లూటూత్ 5.3 ఇచ్చారు, ఇది వచ్చేసరికి 5.2. తగ్గే క్వాలిటీ పెరుగుతుంది ఏంటి, వీళ్ళు రివర్స్ ఇచ్చారు. ఇది ఏదైనా సరే అడ్వాన్స్ వెర్షన్లో పెంచుకోవాలి కదా, వీళ్ళు తగ్గించారనమాట. సో ఇది బాక్స్ మీద ఇచ్చిన ఆప్షన్స్ అయితే ఒకసారి ఓపెన్ చేసి చూసేద్దాం. ఫ్రెండ్స్, రియల్మీ ఎయిర్ 3 నియో అయితే మనకి 2000 రూపీస్ అయితే పడుతుంది. అలాగే రియల్మీ టెక్ లైఫ్ బడ్స్ వచ్చేసరికి T100 టెక్ లైఫ్ బడ్స్ వచ్చేసరికి 1500 రూపీస్ పడుతుంది అనమాట. రెండాట్లకి పెద్ద మేజర్ డిఫరెన్స్ అయితే లేదు. బ్యాటరీ బ్యాకప్ అలాగే మనకి డాల్బీ అట్మాస్ అనమాట. సో మనకి ఇది వచ్చేసరికి 2 కలర్స్లో అయితే ఉంది. ఒకటి బ్లూ, ఇంకోటి వచ్చేసరికి వైట్ అండ్ సిల్వర్ కాంబినేషన్. వైట్ అండ్ సిల్వర్ కాంబినేషన్ అస్సలు బాగోలేదు, అందుకే బ్లూ వేరియంట్ అయితే తీసుకున్నాం మనకి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి యూజర్ మాన్యువల్ ఉంది. యూజర్ మాన్యువల్ ఫస్ట్ టైం ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళు ఒకసారి చదివేసుకోండి, ఎందుకంటే ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలి అవి కూడా క్లియర్గా అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇది వచ్చేసరికి ఛార్జర్ కేబుల్. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుందేమో, కానీ కేబుల్ అయితే ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేయదు. ఇంకొకసారికి సిలికాన్ ఇయర్ టిప్స్. అండ్ మనకి ఇవి అయితే మనకి ప్రొవైడ్ చేశారనమాట బాక్స్లో వచ్చేసరికి. అండ్ నెక్స్ట్ మనం బాక్స్ అయితే ఒకసారి ఓపెన్ చేసేద్దాం. బాక్స్ ఓపెన్ చేయగానే ప్రతి బాక్స్ లాగే మనకి మ్యాగ్నెటిక్ కేస్ అయితే ఇచ్చారు. మ్యాగ్నెటిక్ కేస్లో మనకి పెట్టిన వెంటనే ప్లేస్ అయిపోయిన వెంటనే మనకి ఛార్జింగ్ అయితే ఎక్కేస్తూ ఉంటాయి. అండ్ మనకి ఇది కాంపాక్ట్ కూడా ఉంది బాక్స్ వచ్చేసరికి. అండ్ నాకు చాలా డిసడ్వాంటేజ్గా ఉంది ఏంటంటే మనకి క్యాప్ అనమాట. క్యాప్ అది కూడా చూడడానికి కొంచెం చీప్ క్వాలిటీ ప్లాస్టిక్ లాగా అనిపించింది. అంటే ట్రాన్స్పరెంట్ ఇచ్చారు, నాకు అస్సలు నచ్చలేదు. ట్రాన్స్పరెంట్ అయి చూడడానికి కూడా కొంచెం చీప్ క్వాలిటీ కింద ప్లాస్టిక్ కింద అనిపించింది అనమాట. సో ఇది డిజైన్ అయితే ఇంకా నాకు డిజైన్ కూడా అంత బాగా నచ్చలేదు నాకు. అండ్ మనకి టెక్ లైఫ్ T100లో మనకి డిజైన్ అయితే బాగుంటుంది, అండ్ దీంట్లో ఈ డిజైన్ అయితే నాకు అంతలా నచ్చలేదు. అంటే ఈ డిజైన్ నచ్చే వాళ్ళు కూడా ఉంటారు, బట్ నాకు ఈ డిజైన్ అయితే అంత బాగా నచ్చలేదు. సో ఇక్కడ మనకి యాప్లోకి వచ్చేసరికి చూడండి, ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఎవరైనా సరే వోకల్ సౌండ్స్ ఎక్కువ రావాలనుకుంటే కనుక ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ ఫస్ట్ ఆప్షన్లో మనకి ఎవరైనా సరే అంటే మనకి క్లాసెస్ వినాలన్నా ఏమైనా చేయాలన్నా సరే మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ అటువంటివన్నీ కూడా తగ్గిపోయి ఓన్లీ వోకల్స్ ఒకటే కొంచెం ఎక్కువగా వినబడుతుంటాయి. ఆ ఆప్షన్ అన్నది ఉన్నదే. అండ్ ఇక్కడ వచ్చేసరికి బ్యాలెన్సింగ్ మోడ్. ఈ బ్యాలెన్సింగ్ మోడ్లో ఏంటంటే అన్నీ ఈక్వల్గా అయితే ఉన్నాయన్నమాట. అంటే మనకి బేస్ కానీ ట్రిబుల్స్ కానీ వోకల్స్ కానీ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్కి సంబంధించిన ప్రతిదీ కూడా బ్యాలెన్సింగ్ అయితే ఉంది. అండ్ మనకి బేస్ కూడా మంచి పర్ఫెక్ట్గా అయితే ఉందన్నమాట. అండ్ అంతకుమించి బేస్ కూడా చాలా ఎక్సలెంట్గానే ఉంది దాంట్లో. అండ్ మనకి ఇక్కడ బేస్ లవర్స్కి కూడా ఇక్కడ ఆప్షన్ ఉందండి, బేస్ బూస్ట్ అండి. ఇక్కడ మనకి ఈ ఆప్షన్లో వచ్చేసరికి అంటే ఎవరైతే ఎక్కువ బేస్ ఇష్టపడతారో వాళ్ళకి మంచి ఆప్షన్. అంటే మనకి బేస్ ఉన్నదానికన్నా సరే ఎక్కువ బూస్ట్ అయితే అవుతుంది, చాలా బాగా బేస్ అయితే వస్తుంది. ఇంక అంతకు మించి బేస్ అయితే అనవసరం అని నా ఉద్దేశం అనమాట. సో ఈ ఆప్షన్స్ ఇవి కాకుండా మనకి టచ్ కంట్రోల్స్ ఉన్నాయి. టచ్ కంట్రోల్స్లో మనకి మనం డబల్ ట్యాప్ చేస్తే
ఏ ఏ ఫంక్షన్ అవ్వాలి, త్రిబుల్ ట్యాప్ చేస్తే ఏ ఫంక్షన్ అవ్వాలి, లాంగ్ ప్రెస్ చేస్తే ఏ ఫంక్షన్ అవ్వాలి, ఒక్కొక్క బటన్కి ఒక్కొక్క టచ్ కంట్రోల్స్ అన్నది మనకి ఇక్కడ ఇచ్చారు. ఆ టచ్ కంట్రోల్స్ అన్నీ కూడా మనం ఇక్కడ నుంచి అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట మనకి నచ్చినట్టుగా. అండ్ ఇక్కడ వచ్చేసరికి గేమింగ్ మోడ్ కూడా ఇక్కడ నుంచి అయితే ఆన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈ ఆప్షన్ చూసారా, ఈ వాల్యూమ్ ఎన్హాన్సర్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ వాల్యూమ్ ఎన్హాన్సర్ మనకి ఆన్ చేసుకుంటే ఇంకా బెటర్ రిజల్ట్స్ అయితే వస్తుందన్నమాట. అండ్ ఇప్పుడు ఈ ప్రోస్ అయితే మనకి ఎటువంటి దీని ఆప్షన్స్ అయితే ఇవి. సో గైస్, అన్బాక్సింగ్ చూశారు కదా. సో ఇప్పుడు మనం దీని ఓవరాల్ రివ్యూ అయితే చూసేద్దాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే దీని బిల్డ్ క్వాలిటీతో మనకి రియల్మీ టెక్ లైఫ్ బడ్స్ ఉన్నాయి కదా. సో మనకి ఇది క్వాలిటీ అన్నది బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. దీంట్లో మనకి అంత బాగోలేదు, కొంచెం చీప్ లుక్ అయితే వస్తుంది. అంటే మనకి ఈ ప్లాస్టిక్ క్యాప్ అది కూడా మనకి అంత లుక్ అయితే బాగోలేదు, కొంచెం చీప్ క్వాలిటీగా అయితే ఉందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్లూటూత్ కనెక్టివిటీ కూడా మనకి ఇది 5.2తో అయితే వస్తుంది, ఇది 5.3తో అయితే వస్తుంది అనమాట. సో మీరు దీన్ని అన్బాక్సింగ్ చూడకపోతే పైన ఐకార్డ్స్లో అయితే వదిలేస్తాను, మీరు అక్కడి నుంచి అయితే చూడండి. అలాగే వీడియో ఎండ్స్లో కూడా వదిలేస్తాను అనమాట, మీరు అక్కడి నుంచి అయితే చూడొచ్చు. సో ఇప్పుడు మనకి దీంట్లో చెప్పాలంటే బ్యాటరీ బ్యాకప్ యాజ్ యూజువల్గా మనకి బాక్స్లో మెన్షన్ చేసిన దానికన్నా కొంచెం తక్కువ అయితే వస్తుంది, బట్ అంత తక్కువ అయితే రావట్లేదు, అవర్స్ అలా అయితే వస్తుందన్నమాట బ్యాటరీ బ్యాకప్ వచ్చేసరికి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏఐ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది కదా, ఆల్రెడీ చెక్ చేశాను, మనకి అంత నాయిస్ క్యాన్సిలేషన్ అన్నది అంత పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవ్వట్లేదు, చాలా నాయిస్ అయితే పిక్ చేస్తుంది అనమాట. అండ్ మనకి రియల్మీ టెక్ లైఫ్ బడ్స్లో అయితే మనకి కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంది, దీంట్లో పోల్చితే మనకి రియల్మీ టెక్ లైఫ్ బడ్స్లో అయితే మనకి బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉందన్నమాట. సో తర్వాత వచ్చేసరికి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రైస్ అండి. ప్రైస్ వచ్చేసరికి మనకి ఇది 2000 రూపీస్ అయితే పెట్టారు, ఇది వచ్చేసరికి 1500 రూపీస్ అనమాట. నెక్స్ట్ మాట్లాడడానికి మనం డాల్బీ అట్మాస్. సో దీంట్లో అయితే మనకి డాల్బీ అట్మాస్ అయితే ఇచ్చారు, సో దీంట్లో అయితే డాల్బీ అట్మాస్ అయితే లేదు. సో మనకి సౌండ్ క్లారిటీ కూడా మనకి ఈవెన్గా అయితే ఉన్నాయి, పెద్ద డిఫరెన్స్ అయితే అనిపించట్లేదు మనకి, మనకి డాల్బీ అట్మాస్ అంటే ఏంటి, మనకి రూమ్ అరౌండ్స్ మనకి స్పీకర్స్ ఉంటే డాల్బీ అట్మాస్ అన్నదే సూపర్గా అంటే సూపర్గా వర్క్ చేస్తుంది. అటువంటిది మనకి ఈ 2 స్పీకర్స్లోనే డాల్బీ అట్మాస్ అంటే మనకి అంత పర్ఫార్మెన్స్ అయితే మనకి అనిపించట్లేదు. అండ్ నేను 2 వాడి చూసాను, బట్ అంత వాయిస్ క్లారిటీలు అన్నీ కూడా బాగున్నాయి, అంత వాయిస్ అన్నీ కూడా బాగున్నాయి. కాకపోతే రియల్మీ టెక్ లైఫ్ బడ్స్ ఉన్నాయి కదా, సో ఈవెన్ మనకి దీని సౌండ్ క్వాలిటీ సేమ్ ఈవెన్గా అయితే ఉన్నాయి, పెద్ద డిఫరెన్స్ అయితే లేదనమాట. సో గైస్, ఇది ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఈ రెండిట్లి కంపారిజన్ వీడియో అయితే మనం తొందరలో అయితే పెడతాం అనమాట. సో గైస్, టేక్ కేర్, బై బై నౌ.